Today I have two word of God. Jesus talks with and Jesus mother and brothers. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మత్తయి సువార్త 12వ అధ్యాయము 46 నుండి 50 వచనాలు పరిశీలన చేద్దాం. ప్రతి ఒక్కరూ మంచి మనసు కలిగి, మంచి హృదయం కలిగి వాక్యాన్ని వినండి. మంచి విశ్వాసాన్ని దేవుని యొద్ద నుండి పొందండి. ఇది మీ సహోదరుడిగా నా గొప్ప ఆశతో మీకు చెబుతున్నాను. నేను దానిని అనుసరిస్తూ ఉన్నాను. ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, ఒక ఇంటిలోనికి ప్రభువు వచ్చి ఉన్నాడు. ఒక అతను ఆహ్వానించాడు అతన్ని. యేసు ప్రభును ఒక అతను ఆహ్వానించి, నా ఇంటిలో ప్రార్థన జరిపించయ్యా అని చెప్పినప్పుడు, అక్కడ యేసు ప్రభు వచ్చినప్పుడు చాలా జనం వచ్చారు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా వీడియోల్లో, ప్రభు ఎక్కడైతే ఉంటాడో అక్కడ అనేకమైనటువంటి జనం వస్తారు. అది ఎవరికి అర్థం కాదు. ఆయన మాటల్లో ఉన్న గొప్పతనమో, లేకపోతే దయో, లేకపోతే జాలో, దేవుని సంకల్పమో, దేవుని చిత్తమో నాకైతే తెలియదు. కానీ ఆయన ఎక్కడికి వస్తే అక్కడ జనం ఇరువుగా ఉంటారు. జనసమూహంలో తండోపతండాలుగా వస్తారు. ఇక్కడ కూడా అంతే. ఆ ఇంటికి వచ్చాడు. ఆ ఇంటికి వచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడుతున్నాడు. చక్కటి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. అందరూ జాగ్రత్తగా వింటూ ఉన్నారు. సరే, ఇంతలో ప్రభు యొక్క తల్లి, ప్రభు యొక్క సహోదరులు ఆయన వాక్యం బోధిస్తున్నటువంటి సమయంలో వచ్చి వెలుపల నిలబడ్డారు. యేసు ప్రభు ఏమీ వారిని పట్టించుకోలేదు, వారిని గురించి మాట్లాడలేదు కూడా, వారి వైపు చూడలేదు కూడా. సరే, ఆ వాక్యం వింటున్నటువంటి జనంలో నుండి ఒక వ్యక్తి లెగిసి, ప్రభువా, మరి నీ తల్లి, నీ సహోదరులు వచ్చారు నీ కోసం, నీతో మాట్లాడాలని అని చెప్పాడు. ఆ వ్యక్తి చెప్పినటువంటి విషయాన్ని పరిశీలన చేశాడులే, కానీ అంతగా అతనికి యేసుప్రభువుకి అంత ఆసక్తి లేదు. ఎందువల్లంటే, ప్రజలకు దేవుని వాక్యం బోధిస్తున్నాడు, కానీ వీళ్ళేమో తల్లి అను సహోదరులు ఏమో వెలపల నిల్చున్నారు. అది చాలా బాధాకరమైన విషయం. వాళ్ళు ఏం చేయాలా? రావాలి, జనంలోకి వచ్చి ఆ ప్రభు చెప్తున్నటువంటి మాట విన్నట్లయితే దానికి చాలా మంచి విధానం కలిగి ఉండేవాడు. సరే, అయితే వాళ్ళు రాలేదు. రెండోసారి కూడా అదే చెప్పాడు. అప్పుడు ఆ చెప్పినటువంటి వ్యక్తి వైపు యేసు ప్రభు చూచి అతన్ని పిలిచి ఒక మాట మాట్లాడాడు. ఎవరయ్యా నా తల్లిదండ్రులు? ఎవరయ్యా నా తల్లి, నా సహోదరులు? ఎవరయ్యా నా చెల్లి? మరి వారు ఎందుకు వచ్చారో ఏమిటో నాకైతే తెలియదు అని చెప్పి ఆ పిలిచిన వారి వైపు గట్టిగా గద్దించినట్లుగా, కోపంగా మాట్లాడినట్లుగా దేవుని వాక్యం చెప్తుంది. సరే, అప్పుడు అన్నాడు, ప్రభు అన్నాడు, పరలోక సంబంధమైనది అంటే పరలోకమందున్న నా తండ్రి చిత్తమును ఎవరైతే జరిగిస్తారో, ఎవరైతే పాటిస్తారో వారెవరో తెలుసా అన్నాడు. ఎవరయ్యా అన్నాడు. ఇదిగో నన్ను వెంబడిస్తున్నారే 12 మంది శిష్యులు, వారేనయ్యా నా తల్లి, నా సహోదరులు, వారేనయ్యా నా చెల్లి, అక్క చెల్లెండ్రులు అన్నాడు. ఆ విన్నటువంటి, ఆ పిలిచినటువంటి వాడికి దిమ్మ తిరిగినట్టుగా అర్థమైంది. అయ్యో, ఈరేంటి తల్లి సహోదరులు వస్తే వాళ్ళని కాదు కనుక్కుని వాళ్ళని కాదని ఈ వెంబడిస్తున్నటువంటి శిష్యులను చూపిస్తాడేంటి తల్లి సహోదరులు అని చెప్పి ఆశ్చర్యపోయాడు, విస్మయం పొందాడు. వాస్తవమే ప్రియులారా, ఎవరైతే దేవుని వాక్యానికి నిలబడతారో, ఆయన్ని వెంబడిస్తారో, ఆయన మాట వింటారో, వాళ్ళనే యేసు ప్రభు లైక్ చేస్తాడు, ఇష్టపడతాడు. మరి ఆ తల్లి సహోదరులు అలా చేయలేదు.
అందుకని ఆ విన్నటువంటి వాడికి చాలా విస్మయము, ఆశ్చర్యం వేసి, నిజమైనటువంటి దేవుని కుమారుడు అంటే ఈయనే, మరి నిజమైనటువంటి బోధ అంటే ఇదే అని చెప్పి ఆయన అర్థం చేసుకుంటాడు. అందుకేనయ్యా నేను చెప్తున్నాను నీతో, ఒక్కసారి విను. పరలోకమందున్న నా తండ్రి చిత్తమును ఎవరైతే చేస్తారో, ఎవరైతే జరిగిస్తారో, ఎవరైతే వింటారో, ఎవరైతే ఆయన్ని వెంబడిస్తారో, ఎవరైతే పరలోకమందున్న నా తండ్రి మాట వింటారో, ఆయన వెంబడిస్తారో, ఆయన్ని ఆరాధిస్తారో, అట్టివారే. మరి వీళ్ళే నా శిష్యులు, నన్ను వెంబడిస్తున్నారు, నా మాట వింటున్నారు, నేను చెప్పినట్లు చేస్తున్నారు, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నారు, మరి ఎప్పుడూ కూడా నా మాట తొలగలేదు. నన్ను ఆరాధించేవారు, నన్ను వెంబడించేవారు, నా మాట వినేవారు, నా ప్రార్థన చేసేవారు, నా ప్రార్థన నేర్చుకున్నవారు వీళ్ళేనయ్యా అని తన శిష్యుల వైపు చేయి జాసి చూపించాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్కసారి గమనించండి. ప్రభు యొక్క ఉద్దేశం ఏమిటంటే, తండ్రి మాట వినిన వారు మాత్రమే, తల్లైనా, చెల్లైనా, సహోదరుడైనా, తమ్ముడైనా, మీరైనా, నేనైనా, ప్రభు చిత్తం. ఎవరైతే తండ్రి మాట వినరో, ఎవరైతే తండ్రి చిత్తాన్ని పాటించరో, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండరో, ఎవరైతే దేవుని దయ, కనికరము, జాలి, విశ్వాసం, క్రియలు కలిగి ఉండరో, వారు పరలోకమందున తండ్రి చిత్తం చేయనివారు. వారితో మాట్లాడిన అవసరం లేదు, వారెవరో నాకు తెలియదు అని చెప్తూ ఉన్నాడు ప్రభు. మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం ఆయన యొక్క ఉద్దేశాన్ని, ఆలోచనను. ఆయన వచ్చిందే పరలోకమందు భూమి మీద తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చిన వాడిని. మరి మనం వెంబడించకపోతే, ఆయన ప్రార్థనలో మనం ఉండకపోతే, ఆయన క్రియలను అనుసరించి మనం చేయకపోతే, ఎలా నువ్వు ఆయన సహోదరుడు అవుతావు? ఎలా నువ్వు ఆయన చెల్లెలు అవుతావు? ఎలా నువ్వు ఆయన యొక్క తల్లి అవుతావు? ఎలా నువ్వు ఆయన కుమారుడు అవుతావు? ఎలా నువ్వు ఆయన కుమార్తె అవుతావు? ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా. అందుకనే మీరైనా, నేనైనా, ఈ లోకములో ఉన్నవారైనా, పరలోకమందున్న తండ్రి చిత్తాన్ని చేయువాడే కావాలి, ఆయనను వెంబడించేవాడే కావాలి, ఆయన మాట విని జరిగించేవాడే కావాలి, ఆయనను ప్రవర్తనలో ఉండాలా, ఆయన విశ్వాసములో నిమగ్నమై ఉండాలి, ఆయన యొక్క ఆత్మ కలిగి ఉండాలా, ఆయన ఉపదేశములు, ఆలోచనలు, ఉద్దేశములన్నీ కలిగి ఉండాలా, ఆయన ఆత్మను పొంది జీవించాలా. ఇది ప్రభు యొక్క ఉద్దేశం. తండ్రి చిత్తాన్ని బట్టి ఎవడైతే తండ్రిని వెంబడిస్తాడో, మాట వింటాడు, నన్ను వెంబడించినట్లే అన్నాడు. ఎవరైతే భయభక్తులు తండ్రి యందు కలిగి ఉంటారో, నా యందు కూడా భయభక్తులు కలిగి ఉంటారన్నారు. ఎవరైతే ప్రార్థిస్తున్నారో, నా యందును ప్రార్థించిన వారు అవుతారు. ఎవరైతే సహాయం చేస్తూ ఉన్నారో, తండ్రికి చేసినట్లు నాకును చేసినట్లే అన్నారు. ఎవరైతే ప్రార్థన చేస్తాడో, ఆయన ప్రార్థన చేస్తే నాకు ప్రార్థన చేసినట్లే అన్నాడు. ఎవరైతే మంచి క్రియలు కలిగి ఉంటారో నా తండ్రి యందు, నా యందును మీరు మంచి క్రియలు కలిగి ఉంటారని చెప్పాడు. అదే జరిగిద్దాం. పరలోకమందున్న తండ్రి చెప్పినట్లుగా జీవిద్దాం. ప్రభు వచ్చి ఏదైతే చేస్తూ ఉన్నాడో దానిలో ఉందాం. ఆయన వెంబడిద్దాం, ఆయన పూజిద్దాం, ఆరాధిద్దాం. ఆయన వెంబడించిన ప్రతివాడు తండ్రిని వెంబడించినట్లే. క్రీస్తు మాట విన్నవాడు తండ్రి మాట వినినట్లే. క్రీస్తు విశ్వాసాన్ని పొందినవాడు తండ్రి విశ్వాసాన్ని పొందినట్లే. నా ప్రియ సహోదరి సహోదరులారా, మరి మనం కూడా ప్రభు చెప్పినట్లుగా మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి అందరం సిద్ధపడదాం. దేవుడి వాక్యాన్ని మనందరికీ ఫలింపచేయునుగాక. ఆమేన్.